అసలు గ్రామానికి ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఎందుకు ఖర్చు అవుతున్నాయి, ఎవరు ఖర్చు పెడుతున్నారు అనేది తెలుసా మనకు? తెలియదు. ఎప్పుడైనా కూడా అన్నిటికీ మూల కారణం ఏంటిదంటే మన దగ్గర సమాచారం లేకపోతే. ఎవరైనా ప్రశ్నించాలనుకోండి, అరే ఇది ఇట్లెందుకు జరుగుతుంది అట్లెందుకు జరుగుతుందని, మన దగ్గర సమాచారం అనేది ఉండాలి. ఎక్కడన్నా పేపర్లు వస్తుంది అనుకోండి, ఇవాళ పొద్దున పేపర్ తెరిస్తే ఈ పనిలో ఇంత అవినీతి జరిగిందట అని పేపర్లు ఎవరైనా ఇస్తారు. ఆటోమేటిక్గా 10 మంది జమ అవుతారా, అరే ఇది ఎక్కడ జరిగిందట పోయి మాట్లాడడం జరుగుతుందా? అంటే సమాచారం చేతికి అందిన రోజు ఆటోమేటిక్గా ఎంతో కొంత మార్పు అనేది సాధ్యం. ఆ సమాచారం మన చేతికి రాకపోవడం వల్లనే ఈ సమస్యలన్నీ. అంటే మన దేశంలో మీరు కనుక చూస్తే ప్రభుత్వం దగ్గర ఉన్న ఏ సమాచారం కూడా మనకి ఇవ్వదు, అవునా కదా? అసలు ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఒక నిర్ణయం ఏదైనా తీసుకుంటారు, ఇక్కడ ప్లాంట్ పెట్టాలనో ఇంకోటి చేయాలనో ఇంకోటి చేయాలి, ఆ నిర్ణయం ఎందుకు తీసుకుంటారో మనకు చెప్పరు. ఎవరికి ఇస్తారో, ఇప్పుడు ఒక పథకాలు ఉంటాయి, లబ్ధిదారుల పథకాలు, ఇందిరమ్మ పథకం, పెన్షన్ పథకం, ఎవరికి ఎందుకు వస్తుంది ఎవరికి ఎందుకు రావట్లేదు కూడా తెలియదు. సో ఇవన్నీ కూడా పారదర్శకంగా జరుగుతలేవు కాబట్టి దేశంలో అవినీతి పెరిగిపోయింది, దేశంలో అన్నీ పెరిగిపోయింది. ఈ సమస్యలన్నీ కూడా నిరక్షరాస్యత కానీ, నిరుద్యోగం, ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టట్లేదా? నిరక్షరాస్యత ఇంకా ఎందుకు ఉంటుంది? ప్రభుత్వం ప్రతి సంవత్సరం 5,000-6,000 కోట్లు ఖర్చు పెడుతుంది, అవునా కదా? లేదా ఖర్చు పెడుతుందా? విద్య మీద అన్ని కోట్లు ఖర్చు పెట్టినాం, నిరక్షరాస్యత ఎట్లా ఉంటుంది? ఉండొద్దు కదా. 5,000-6,000 కోట్లు పెడుతున్నప్పుడు నిరక్షరాస్యత ఉంటుందా అంటున్నా? ఇన్నేళ్ళ నుంచి ఇవ్వాలి కాదు కదా, 10,000 నుంచి పెడుతుంది. ఎందుకు ఉంటుంది అంటే, ఆయన ఇప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు అన్నట్టు కదా, ఒక 100 రూపాయలు కనుక ప్రభుత్వం ఖర్చు పెడితే అందులో 15 మాత్రమే అసలు లబ్ధిదారులకు చేరుతున్నాయి, మిగతా 85 కలిసిపోతున్నాయి, ఒక ఐస్ ముక్కలాగా కరిగిపోతున్నాయి. ఆ కరిగిపోవడానికి కారణం కూడా మనం ప్రశ్నించాం కాబట్టి, మనం అడ్డుకోం కాబట్టి ఈ అవినీతి జరుగుతుంది, ఈ డబ్బులు తినే వాళ్ళు తింటున్నారు. సో అది మారాలి అంటే మనం ప్రశ్నించడం నేర్చుకోవాలి. మనం ప్రశ్నించడం ఎప్పుడు నేర్చుకుంటాం? మన దగ్గర సమాచారం అనేది ఉన్నప్పుడు. ఆ సమాచారాన్ని మనకి ఇప్పించడానికి వచ్చింది సమాచార హక్కు చట్టం. 2005 అక్టోబర్లో ఈ చట్టం పార్లమెంట్ ద్వారా ఆమోదించబడింది. సమాచార హక్కు చట్టం అంటే ఏం లేదు, ఒక 2 వాక్యాల్లో చెప్పాలంటే, ప్రభుత్వం దగ్గర ఉన్న ఏ సమాచారం అయినా ప్రజల సమాచారం, ప్రజలకు పొందే హక్కు ఉన్నది. అంటే గ్రామ పంచాయతీ, మీ మేళ్ల చెరువు గ్రామ పంచాయతీ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఏ ఆఫీసులోనైనా ఏ సమాచారం ఉన్నా కోరే హక్కు, పొందే హక్కు పౌరులకు ఉన్నది. ఇప్పుడు మన రాష్ట్రపతి ఎవరు పిల్లలు చెప్పు, రాష్ట్రపతి ఎవరు? అది కూడా తెలీదా? ఎవరు? ప్రణబ్ ముఖర్జీ. అంతకుముందు ప్రతిభా పాటిల్ మన దేశంలో మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి. ఆమె 5 ఏళ్లుగా రాష్ట్రపతి పనిచేసిన రోజుల్లో 5 ఏళ్లలో వివిధ దేశాలు తిరుగుతుంది. ఒక రాష్ట్రపతి హోదాలో, భారతదేశ రాష్ట్రపతి హోదాలో వివిధ దేశాలు తిరిగింది, కొన్ని వేరే విదేశాలు. ఆ 5 ఏళ్లలో ఆమె విదేశీ ఖర్చులకు, అంటే విదేశీ ప్రయాణాలకు పెట్టిన ఖర్చు కూడా సమాచార హక్కు చట్టం ద్వారా ఎవరో తెలుసుకున్నారు. ఆ విదేశీ ప్రయాణాలు ఎవరు డబ్బుతో చేస్తున్నది? ఆ సొంత డబ్బులతో చేస్తున్నదా? ఎవరు డబ్బుతో? ప్రజల డబ్బుతో. సో ప్రజల డబ్బుతో చేస్తుంది కాబట్టి ఎవరో ఒకరు ఇట్లా మనలాంటి వాళ్ళు ఎవరో ప్రశ్న వేసింది. ఈమె ప్రతిభా పాటిల్ అంటే దేశానికి రాష్ట్రపతి మొదటి పౌరురాలు అంటే దేశంలో, అంటే ఆమె సెక్యూరిటీ కానీ ఇవన్నీ. ఒక ఆయన ఎవరో అతి సామాన్య పౌరుడు కూడా ఒక రాష్ట్రపతిని ప్రశ్నించడం జరిగింది. గత 5 ఏళ్లలో మీ విదేశీ ప్రయాణాలకు ఎంత ఖర్చు పెట్టారు అని ఒక ప్రశ్నిస్తే, రాష్ట్రపతి కదా నేనెందుకు చెప్పాలి అనలేదని చెప్పాల్సి వచ్చింది చట్టం ద్వారా. ఏమని? అక్షరాల 5 ఏళ్లలో 220 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. దేనికోసం? 220 కోట్లు అంటే ఎన్ని సున్నాలు ఉంటాయి తెలుసా? 220 రూపాయలు కాదు, 220 కోట్ల రూపాయలు. ఏది? విదేశీ ప్రయాణాలు. అది సమాచార చట్టం గొప్పతనం. అంటే ఒక సామాన్య పౌరుడు కూడా, ఎవరైనా కావచ్చు, సామాన్య పౌరుడు కూడా దేశంలో ఏం జరుగుతుంది, నా డబ్బుతో ఏం జరుగుతుంది తెలుసుకునే హక్కు ఇచ్చింది ఈ చట్టం. అందుకే ఈ గొప్పతనం బట్టి చట్టం. ఇందులో ఎవరు కూడా పెద్దవాళ్ళు అడగాలి, చిన్నవాళ్ళు అడగొద్దు అట్లాంటివి ఏం లేవు. అప్పుడే పుట్టిన పాపాయి నుంచి అంటే ఒక ముసలైన వరకు కూడా అడగొచ్చు అనమాట. అంటే భారతదేశ పౌరుల ఇంటి చాలు మీరందరూ కూడా ప్రశ్నలు వేయచ్చు, మీరందరూ కూడా దరఖాస్తులు పెట్టుకోవచ్చు. మీకు 18 ఏం రాలే కదా, ఓటింగ్ హక్కులు రాలే కదా, దీనికి సంబంధం లేదు. మీరందరూ కూడా ప్రశ్నలు వేయచ్చు, సమాచారం తీసుకోవచ్చు.